బయట కుక్క బతుకుతుంది, మీరు బతుకుతున్నారు. రేయ్ సన్నీ, ఏంట్రా టంగు స్లిప్ అవుతున్నావు? టంగు స్లిప్ అవడం కాదు, గొంతు కోసుకుని చస్తా. నువ్వు మాట్లాడే మాటలకి ఒక అర్థం ఉందా? నీకు నువ్వే ఫిగర్ అని చెప్పుకుని నీకు నువ్వే అప్పట్లో మెయింటైన్ చేసావని చెప్పుకుంటే సరిపోతుందా? బలవంతంగా రాజేష్ బాబు కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పెట్టుకున్నారు. పాపం మీ వల్ల నలిగిపోతున్నాడు. మనం బయటకు వస్తున్నప్పుడు సంధ్య ఎదురొస్తే నేను చెప్పలేక మింగలేక చచ్చిపోయాను. కానీ ఏదో ఒకరోజు సంధ్యకి తెలిస్తే నా ప్రాణం సంగతి పక్కన పెట్టు, మీ తల్లి కూతుళ్ళ ప్రాణాలు తీస్తుంది. మీ ఇద్దరి తలలు నరుక్కుని తీసుకువెళ్ళి వింధ్యకి న్యాయం చేస్తుంది. నానమ్మ శ్రీజక్కని కొట్టింది. భూమి చూడ్డానికి చిన్నదిలా ఉంటుంది కానీ నా మీదే చాడీలు చెప్తుందా? దీనివల్ల నా కొడుకు చేత కోడల చేత నానా మాటలు పడాల్సొచ్చింది. హే భూమి, ఇలా రావే. వేలడంత లేవు, నువ్వు నా మీదే చాడీలు చెప్తావా? అమ్మగారు అమ్మగారు అంటూ మా మధ్య పుల్లలు పెడతావా? అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచే మా ఇంట్లో సమస్యలొచ్చాయి. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా మీదే లేని పరువు చెప్తావా? శ్రీజక్ ఎందుకు ఏడుస్తుందని అమ్మ పదే పదే అడిగితే చెప్పాను. లేదు లేదు, నువ్వు కావాలనే చెప్పావు. నా మీద కోపంతో చెప్పావు. నన్ను నా కొడుకుని వేరు చేయడానికే చెప్పావు. ఇప్పటికే నా కోడలు నేను విడిపోయాము. ఇప్పుడు నీ వల్ల నా కొడుకు నేను కూడా విడిపోవాల్సొస్తుంది. అందర్నీ నీ వైపు తిప్పుకుంటున్నావు కదే, ఇంతకింత మూట గట్టుకుంటావు. చూడు, మాటకి ముందు వెనక శివయ్య శివయ్య అంటావు కదా, ఆ శివయ్య మొత్తం చూస్తూ ఉంటాడు. నా ఇంట్లో నన్ను పరాయిదాన్ని చేశావు. నువ్వు ఈ ఇంటి దానివయ్యావు. ఎంతకాలం వెళ్తావో ఏలవే, ఎన్నాళ్ళు ఆనందపడతావో ఆనందపడు. ఇక్కడికి నా సొంత మనవరాలు వచ్చే వరకే నీకు ఇంట్లో మెతుకులు. నా మనవరాలు ఎప్పుడైతే నాకు దొరుకుతుందో అప్పుడు చెప్తానే నీ సంగతి. ఆ సంధ్య సపోర్ట్ చూసుకుని రెచ్చిపోతున్నావు కదా, మాకు మధ్య చిచ్చులు పెట్టి నన్ను నేర్పిస్తున్నావు కదా. నా కన్నీళ్లు ఊరికే పోవే, అనుభవిస్తావు, ఎంతకింత అనుభవిస్తావు. మీరంటే నాకు ప్రాణం అమ్మగారు. మీరెప్పుడు బాగుండాలి. మీ ఇంట్లో పుట్టిన బిడ్డ ఎక్కడున్నా తిరిగి రావాలని నేను రోజు కోరుకుంటాను. శ్రీజక్క విషయంలో కూడా నేను కావాలని చెప్పలేదమ్మగారు. తప్పైతే నన్ను క్షమించండి. నువ్వు నీ డ్రెస్ వేసుకోమని కాదు, భూమి డ్రెస్ నువ్వు వేసుకోవాలి అని. సంధ్య అమ్మ ఫోన్ చేస్తుంది, నీకు తర్వాత చేస్తాను. ఇంతకీ మా మమ్మీకి ఏమైంది? నేను అసలు గుర్తులేనా? సంధ్య నాకు భూమి డ్రెస్ వేసేసి బాధ పెట్టిందని మా మమ్మీకి ఫోన్ చేస్తే నేనెందుకు ఫోన్ చేశాను అని కనీసం నన్ను అడగలేదు. సంధ్య ఫోన్ చేస్తుంది, నువ్వు ఫోన్ కట్ చెయ్యు అని చెప్పింది. మా మమ్మీకి అసలు కామన్ సెన్సే లేదు. అసలు తను ఏమనుకుంటుంది? మా మమ్మీ నాకు ఫోనే చేయలేదు. అసలు నేను గుర్తే లేను. ఉండు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఈయనింకా రాలేదు. చీకటి పడుతుంది. నాలో ఉన్న ధైర్యం పూర్తిగా సన్నగిల్లుతుంది. భగవంతుడా, మా ఆయన ఏ పరిస్థితుల్లోనూ చిక్కుకోకూడదు. ఆ మౌనిక వల్ల మాకు ఏ సమస్యలు రాకూడదు. హలో అత్తయ్య. హలో మమ్మీ, నేను అను. ఏంటమ్మా? ఏంటి మమ్మీ నువ్వు ఇలా మారిపోయావు?
అసలు నేను నీకు గుర్తున్నానా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా డ్రెస్ నీకెలా నచ్చింది? ఏ డ్రెస్? నువ్వు నా ఒంటి మీద ఉన్న డ్రెస్ కూడా చూడలేదా? నీకు నచ్చిందని చెప్పావు కదా. ఓ అదా, నచ్చిందిలే. అయితే ఇప్పుడేంటి? ఏంటి అంటావేంటి? ఇక్కడ నేను ఎంత కష్టంగా ఉంటున్నానో తెలుసా? నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. నేనంటే నీకు ఇష్టమే లేదు మమ్మీ. నువ్వు చాలా మారిపోయావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీ కూతురునన్న సంగతి అసలు నీకు గుర్తుందా? అను, ఏంటి నీ నస? నేను నీతో మాట్లాడుతుంటే నీకు నసగా ఉందా? ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? అసలే నా టెన్షన్లో నేనున్నాను. అక్కడుండడం నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే బయలుదేరి ఇక్కడికొచ్చాయి. ఇలా మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నావు ఎందుకు? చూడు, ఏదైనా ఉంటే సంధ్యతో మాట్లాడమని చెప్పాను. సంధ్య ఏం చేసినా దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. సంధ్య చేసిన దానికి నేను కాదు కదా, ఆ దేవుడు కూడా వంక పెట్టలేడు. అది అర్థమవుతుందా నీకు? చూడు, ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వీ ఇంట్లో ఉన్నప్పటికంటే సంధ్య దగ్గర ఉన్నప్పుడే చాలా అంటే చాలా బాగున్నావు. ఎప్పుడు చూసినా ఫోన్ చేసి మమ్మీ 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 అంటూ ఏంటి నీ గోలా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను చెప్పేది కూడా విను మమ్మీ. ఏం వినాలి? ఏం వినాలి? ఫస్ట్ నేను చెప్పేది నువ్వు విను. నీకంతగా ప్రాబ్లం ఉంటే బయలుదేరి వచ్చేమని చెప్తున్నాను కదా, వచ్చేసేయ్. నేను ఆ రోజే చెప్పాను అక్కడ నువ్వు ఉండలేవు, నీ వల్ల కాదు అని. కానీ నువ్వే వెళ్తాను, గెలిచి చూపిస్తాను అన్నావు. కానీ ఇప్పుడు చూడు, ఒక్కరోజు భూమి డ్రెస్ వేసుకునేసరికి మమ్మీ 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 అంటూ 10 సార్లు నాకు ఫోన్ చేశావు. నన్ను విసిగించడానికైతే నువ్వు ఫోన్ చేయొద్దు. సంధ్య ఎలా చెప్తే అలా చెయ్యి, అర్థమవుతుందా? ప్రతిసారి ఫోన్ చేసి మమ్మీ మమ్మీ అని విసిగిస్తుంది. యువతల వాళ్ళ నాన్న ఎటు వెళ్ళాడో ఏంటో తెలీదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆ ఫోన్ మౌనిక వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళాడు. నా టెన్షన్లో నేనుంటే కొత్త కొత్తగా ఏదేదో చెప్తుంది. అమ్మా వింధ్య, ఏంటా అరుపులు? చూడండి మావయ్య, మాటి మాటికి అను మమ్మీ మమ్మీ అని ఒక్కటే ఫోన్లు. ఒక పక్క మనం ఎంతలా టెన్షన్ పడుతున్నాం. కాదమ్మా, మనం టెన్షన్ పడుతున్నామన్న సంగతి చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఏ బాధలో ఉందో ఏంటో. ఫోన్ చేసినప్పుడు నువ్వలా విసుక్కుంటే తను బాధపడుతుంది కదా. మావయ్య, నేను విసుక్కోవడం కాదు, అదే పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగిస్తుంది. దాన్ని కలిశాను, చూశాను, బాగుంది. అయినా అది ఎక్కడుంది? హాస్టల్లో ఏం లేదు కదా, సంధ్య దగ్గరే ఉంది. ఏదైనా సమస్య ఉంటే సంధ్యతో చెప్పుకోవాలి. అంతగా అక్కడ ఉండలేకపోతే వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. ఇలా ఫోన్ చేసి నన్నెందుకు టార్చర్ పెడుతుంది? అలా మాట్లాడకమ్మా. మనమంటే అర్థం చేసుకోగలం. అది చిన్నపిల్ల, తను ఎలా అర్థం చేసుకుంటుంది? ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు దానికి తెలియవు కదా. మావయ్య, మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి? ఏం జరుగుతుందో ఏంటో అని నేను అనుక్షణం ఆయన గురించి భయపడుతూనే ఉన్నాను. మౌనిక వల్ల ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అని నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. సంధ్య దగ్గర ఉన్నంత కాలం అనుకి ఏమీ కాదు. అను, ఏంటమ్మా ఈ కన్నీళ్ళేంటి? ఇంకా నిద్రపోకుండా ఎందుకు బాధపడుతున్నావు? మా మమ్మీకి నేనంటే ఇష్టం లేదు. అసలు నేను కన్న కూతురునన్న సంగతి కూడా తను మర్చిపోయింది. ఫోన్ చేస్తే నా బాధ ఏంటో, నేనేం చెప్తానో ఏమీ అర్థం చేసుకోకుండా నా పైన విసుక్కుంది. నాకంటే నీ కోడలే తనకి ఎక్కువైంది. ఇక్కడికొచ్చి నాతో మాట్లాడకుండా నీ కోడలతో మాట్లాడి వెళ్ళింది. ఇంతకు ముందు నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే కూడా సంధ్య ఫోన్ చేస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేసేయ్ అని చెప్పింది. ఇప్పుడు చేస్తేనేమో తిట్టి పెట్టేసింది. నాకు మమ్మీ పైన కోపం వస్తుంది. ఏదున్నా నీ కోడలతో చెప్పుకోవాలంట. ఏం చెప్పుకోవాలి?
అసలు ఆ భూమి డ్రెస్ ఎప్పుడెప్పుడు తీసేయాలా అని నాకు చాలా చిరాగ్గా ఉండేది. అయినా మమ్మీ నన్ను అర్థం చేసుకోదేంటి? మీ మమ్మీ అర్థం చేసుకునేదైతే నిన్నెక్కడికెందుకు పంపిస్తుందమ్మా? మా మమ్మీ నా మూడ్ ఆఫ్ చేసింది. ఐ హేట్ యు మమ్మీ, ఐ హేట్ యు. ఏమండి, అత్తయ్యకి ఎంత చెప్పినా మొండికేస్తుంది. మీరైనా వచ్చి మాట్లాడండి. బాగా లేట్ అయింది, అందరూ పడుకున్నారు. ఆవిడ మాత్రం అలిగి కూర్చున్నారు. మీరొకసారి అడగండి. సంధ్య, మా అమ్మ గురించి తెలుసు కదా, ఈ పూట తను భోంచేదు. ఈ ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు, వదిలే. ఇప్పుడేం చెప్పినా తన కోపం తగ్గదు. అది కాదండి, భోంచేయకుండా ఎలా పడుకుంటారు? సంధ్య, ఆకలేస్తే అర్ధరాత్రి లేచైనా కిచెన్లోకి వెళ్ళి పెట్టుకొని తింటుంది. మా అమ్మ కోపం నీటి బుడగలాంటిది. అమ్మ గురించి ఏమీ ఆలోచించకు. 2 రోజులు ఎవరితోనూ మాట్లాడదు, నువ్వవేం పట్టించుకోకు. అవును, మీరేంటి ఇంత రాత్రి వేళ షూ పాలిష్ చేసుకుంటున్నారు? ఇలా ఇవ్వండి, నేను చేసిస్తాను. అయిపోయిందిలే సంధ్య. అయినా మీకు ఎప్పుడు పాలిష్ చేయాలో ఎక్కడ పాలిష్ చేయాలో కూడా తెలియదు కదా. వెళ్ళి చేతులు కడుక్కోండి. రేపు ఉదయాన్నే వెళ్ళాలి, అందుకే రెడీ చేసుకుంటున్నాను. సంధ్య, ఏంటి ఆగిపోయావు? కాదండి, నేను మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రాజేష్ గారి ఫోన్ దొరికింది కదా. అవును, దొరికిందని చెప్పావు. తీసుకెళ్ళి విందుకిచ్చానని చెప్పావు. నేను వెళ్ళినప్పుడు అక్కడ రాజేష్ గారు కనిపించలేదు, కానీ రాజేష్ గారి షూస్ ఉన్నాయి. షూస్ ఉన్నాయా? అయ్యో, నాకు రాజేష్ గారి షూస్ తెలుసు. ఆయన రెగ్యులర్గా అవే షూస్ వాడతారు. ఫోన్ మర్చిపోయారంటే అర్థం ఉంది, కానీ ఆయన వాడే షూస్ కూడా అక్కడున్నాయంటే అర్థమేంటి? అదేంటి సంధ్య, ఇంటి ముందు షూస్ ఉన్నాయంటే ఇంట్లో ఉన్నట్టు అర్థం కదా. ఒకవేళ మౌనిక హస్బెండ్ రాజేష్ కూడా అలాంటి షూసే వాడతాడేమో. ఎందుకంటే అలాంటి షూస్ రాజేష్ గారు తప్ప వేరే వాళ్ళు వాడడం లేదు కదా. లేదండి, నేను వెళ్ళినప్పుడు మౌనిక వాళ్ళ హస్బెండ్ బయటికి రాలేదు. పైగా దీనికి తోడు రాజేష్ గారు ఫోన్ కూడా మర్చిపోరు. అవి 100% రాజేష్ గారి షూసే. సరే, ఏమైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. లేదండి, ఏదో తేడా జరుగుతుంది. ఖచ్చితంగా రాజేష్ గారు అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. సంధ్య, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఇప్పుడు చెప్పినా వినవు, కానీ నేను కూడా వస్తాను, పద. మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళొస్తాను. మీరు ఉదయాన్నే వెళ్ళాలంటున్నారు కదా, నేను నా అనుమానం క్లియర్ చేసుకుని వచ్చేస్తాను.
బావా ఏంటి సర్ప్రైజు? నువ్వెంత త్వరగా వస్తావని నేను అస్సలు అనుకోలేదు. శోభనం పెళ్లి కొడుకులా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మౌనిక ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను నా వింధ్యని తప్ప పరాయి స్త్రీని టచ్ చేయలేదు. నువ్వు నా చేత బలవంతంగా తాళి కట్టించుకోవచ్చు, నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రెస్ వేయించొచ్చు. కానీ నా ప్రాణం పోయినా ఈ తప్పు చెయ్యలేను. అర్థం చేసుకో. నాకెప్పుడు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు. బావా పెళ్లి చేసుకున్న తర్వాత ఫీలింగ్స్ లేవంటే ఎలా? మౌనిక ప్లీజ్ నన్ను టచ్ చేయొద్దు. అది కాదు అసలు ఇంత అందమైన అమ్మాయి శోభనం గదిలోకి వస్తే టచ్ చేయొద్దని ఇలా దూరంగా వెళ్ళమనే మగాడు ఎక్కడైనా ఉంటాడా? అసలు నువ్వెంత అదృష్టవంతుడివో తెలుసా బావా నీకు? ఈ మౌనిక నీకోసం ప్రాణాలే ఇస్తుంది. మౌనిక లాంటి ఫిగర్ దొరకడం అదృష్టం బావా. అన్నా కొంచెం త్వరగా వెళ్ళవా? అలాగే మేడం. నా టేస్ట్ ఏంటో నీకు తెలియట్లేదు బావా. నా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో. ఒక్క చిన్న వీడియో పెడితేనే నాకు ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో. నేను చేసే మెయింటెనెన్స్కి నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతమంది అబ్బాయిలు నా వంక తిరిగి చూస్తారో నీకు తెలుసా? ఎంతమంది నన్ను చూసినా వాళ్ళల్లో నువ్వు లేని బాధ బావ నాకు. కానీ నేను అడుక్కోవాల్సి వస్తుందేంటి? అయినా నాకు అర్థం కాదు. ఫస్ట్ నైట్ గదిలోకి మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని వచ్చాను. నేను ఇంత దగ్గరగా ఉంటే అసలు ఈ డిస్కషన్స్ ఏంటి బావా? తప్పు చెయ్యాలంటే నిమిషం పట్టదు, కానీ నేను అలా చెయ్యలేను. మా అమ్మ నన్ను అలా పెంచలేదు. వద్దు మౌనిక, నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నాకంటే చాలా మంది అందగాళ్ళు నీకోసం వస్తారు. నీకు మంచి కుర్రోడ్నిచ్చి పెళ్లి చేస్తాను. కావాలంటే నా యావదాస్తి నీ చేతిలో పెడతాను. నా లైఫ్తో పాటు నీ లైఫ్ను కూడా నాశనం చేసుకోవద్దు. అయ్యో బావా, ఇంతసేపు నేను చెప్తుంది కూడా ఇదే కదా. ఈ మౌనికాకి మరీ టేస్ట్ లేదనుకుంటున్నావా? నీకు నిజం చెప్పనా? నువ్వు పెద్ద అందగాడు అనుకుంటున్నావేమో, కానీ కాదు. నువ్వు ప్రభాసో, అల్లు అర్జున్వో, మహేష్ బాబువో కాదు బావా. ఏదో పక్కింటి కుర్రాళ్ళలాగా సోసోగా ఉంటావంతే. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం లేదు. నాలాంటి అమ్మాయి ఇలా చిటికేస్తే ఎంతమంది అబ్బాయిలు క్యూలో నించుంటారో తెలుసా? కానీ వాళ్ళెవ్వరూ నాకొద్దు బావా. నేను మొదటిసారి లంగా ఓణి కట్టుకున్నప్పుడు నిన్ను హీరోలాగా చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను ప్రేమించని రోజంటూ లేనే లేదు బావా. ప్రేమించని క్షణం అంటూ కూడా లేదు. నాకు నేను ప్రేమించిన నా బావే కావాలి, కానీ మహేష్ బాబో, ప్రభాసో లేదా ఇంకెవడో అందగాడు నాకెందుకు బావా? నా దృష్టిలో నువ్వే నా మహేష్ బాబువి, నా ప్రభాస్వి, నువ్వే నా అల్లు అర్జున్వి, నువ్వే నా హీరోవి బావా. ఎంతసేపు నీ బాధ ఏంటో నీ గోలేంటో చెప్తావు, కానీ నా మనసును అర్థం చేసుకోవట్లేదు. అరే నేనంటే నీకు ఇంత పిచ్చి ఏంటని ఒక్కసారైనా నీకు నా మీద సానుభూతి రాలేదా బావా? ఇంటి బయట చెప్పులు కూడా ఉన్నాయి. మౌనిక తన భర్త పేరు రాజేష్ అంటుంది. తన మాటల్లో ఏదో వెటకారం వినిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడా జరుగుతుంది. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? ఇది కరెక్ట్ కాదు మౌనిక, నేను వెళ్ళిపోతాను. సరే బావా, నీకు నేనంటే ఇష్టం లేదు, కానీ బలవంతంగా నువ్వు నాతో పాటు ఉన్నావు. నేను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం వల్ల తప్పక నువ్వు డ్రెస్ వేసుకుని గదిలోకి వచ్చావు, అంతే కదా? అర్థం చేసుకో మౌనిక, నా మనసులో విందని తప్ప మరో అమ్మాయిని ఊహించుకోలేను. అది నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు బావా. నువ్వు లేకపోతే బతకలేను. ఒక పని చూద్దాం బావా. నేను ఒక్కదానే సూసైడ్ చేసుకుని నిన్ను జైల్లో కూర్చోబెట్టి నరకం చూపించడం కంటే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. కలిసి ఎలాగో బతకలేము,
కలిసి చచ్చారు. అబ్బా వీళ్ళెంత అమర ప్రేమికులన్నా ఒక్క మాటైనా మిగిలిపోతుంది. హ, ఇదిగో పాయిజన్ బాటిల్ కూడా ఇక్కడే ఉంది. ఈ పాలలో విషం కలిపిన ఈ పాలు హే మౌనిక, ఇద్దరం చెరసగం తాగుదాం, కలిసే చేద్దాం. రా బావా. అమ్మాను, ఏంటి నానమ్మ, నా మూడ్ బాగోలేదు, నిద్ర కూడా రావట్లేదు. ఏంటో చెప్పు. అను చూడు, నీకిష్టమైంది ఏం తెచ్చాను. ఏం తెచ్చావు? చూడమ్మా. అబ్బా ఏంటో చెప్పు నానమ్మ. అను, ఇదిగో చూడు తల్లి, పిజ్జా. నానమ్మ, నానమ్మ నా కోసమేనా? మ్మ్. ఎన్ని రోజులైందో పిజ్జా తినక. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పిజ్జాలు వదిలేసి పచ్చళ్ళు తింటున్నాను. రాజేష్ గారు, ముందు మీరు బయటికి రండి. మీరే బయటకు వస్తారా లేదంటే నన్ను లోపలికి రమ్మంటారా? మీరు రాకపోతే ఇప్పుడే ఫోన్ చేసి వింధ్యని, అత్తయ్యని అందరినీ ఇక్కడికి రమ్మంటాను.